అంటే నాకు డౌట్ మేడం, ప్రతిది ఎక్కడేమైనా ఆర్ఎస్పీ ఎఫెక్ట్ ప్రతిది ఎక్కడేమైనా ఆర్ఎస్పీ ఎఫెక్ట్ ఏంటది నాకు అర్థం కాలే. భయపడుతున్నారు, ప్రభుత్వం భయపడుతుంది. కావాలని బిఎస్పీ ఏదైతే బిఎస్పీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు అట్లా. నో, ఎవిడెన్స్ ఈస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ట్యూస్డే ఐ థింక్ గెస్ట్ లెక్చరర్లని అర్ధాంతరంగా తొలగించారు. వాళ్ళు కొన్నేళ్ల నుంచి సర్వీస్ ఇస్తున్నారు ప్రభుత్వ కళాశాలల్లో. వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర వచ్చి ధర్నాకు కొనుక్కున్నారు. మా పార్టీ మద్దతు తెలిపింది. మేము ధర్నాకు మద్దతు తెలుపుకుంటూ మేము కూడా వెళ్ళాం. సో అందులో మమ్మల్ని అరెస్ట్ చేసి పిఎస్లకు తరలించారు. దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము పోరాడినాం. సో మేము 5 o'clock వరకు అక్కడ ఉంచుతారు. మరి ఎప్పుడు మేము అరెస్ట్ అయినా కూడా 5 o'clock వరకు ఉంచుతారు. 2-2:30 ఆ ప్రాంతంలో మేము మిమ్మల్ని పొడిగిస్తున్నాము, మీ సర్వీస్ని విధుల్లోకి తీసుకుంటున్నామని వచ్చింది. దట్ ఈస్ ద ప్రూఫ్. ఎఫెక్ట్ అంతే కదా. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో కూడా అంతే కదా. సార్ని తీసుకుపోయి అక్కడ ఇంటి దగ్గర కూర్చోబెట్టారు, తిప్పి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు తిప్పి చిట్టకోకలు ఎక్కడెక్కడనో పోలీస్ స్టేషన్లలో పెట్టినా కూడా మేము ఆగలేదు. హంగర్ స్ట్రైక్ అంటే హంగర్ స్ట్రైక్. సార్ ఒక్కరే కాదు, మిగతా వాళ్ళం కూడా ఎవరం తినలేదు. దెబ్బకు దిగొచ్చి మేము ఇది పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటించిరా. అది ఆర్ఎస్పీ ఎఫెక్ట్ కాదా? ఇలాంటి కోకొల్లలు నిన్న కాదు మొన్న సోమవారం రోజు గురుకులాలలో ఐసీటీలుగా చేస్తున్నారు పిల్లలు. అంటే కంప్యూటర్ ఆపరేటర్స్గా ఒక 5 years నుంచి సర్వీస్ ఇస్తున్నారు పిల్లలు. అంటే ఇయర్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్కు వెళ్ళిపోతాం. ప్రతి ఇయర్ నీకు ఎగ్జామ్ పెడతారా? నువ్వు అప్డేట్ అయినవా, నీకు టాలెంట్ ఉందా లేదా అని పెట్టారు కదా. కానీ అందులో జరుగుతుంది అట్లా. అయితే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సరే అని మేము మండే రోజు కూడా ఎగ్జామ్ ఉండే ఆ పిల్లలకి. అయితే మేము రాయదలుచుకోలేదు, మీరు మాకు మీ సపోర్ట్ కావాలి అన్నారు. సో వెళ్ళి అక్కడ ఒప్పుకోలేదు, ధర్నా కూర్చున్నాం. జేఎస్ గారు వచ్చిర్రు, ఇది నామకే వాస్తే ఎగ్జామ్ అటెండ్ కండి, మేము మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిర్రు. దట్ ఈస్ ఆల్సో ఆర్ఎస్పీ ఎఫెక్ట్. అంటే ఏ పార్టీలు కనిపిస్తలేదు, ఓన్లీ బీఎస్పీ పార్టీ న్యాయం చేస్తుంది అంటారు మీరు. అవును, పేదల పక్షాన పేదల కొరకై పేదల గురించి పుట్టిన పార్టీయే బీఎస్పీ పార్టీ. మాయావతి మేడం గారు ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే ఆమె అధికారంలోకి రాగానే పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేసింది. చేస్తాడా? కేసీఆర్కు దమ్ముందా? చేసే దమ్ముందా? ఉంది. బరాబర్ బరాబర్ చేస్తాడు. బహుజన రాజ్యంలో ఫస్ట్ ఆర్ఎస్పీ గారు సీఎం కాగానే పారిశుద్ధ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాం. జిహెచ్ఎంసీ కానీ పంచాయతీ ఆఫీసులో చేసే పారిశుద్ధ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేస్తాం. పక్క ఇంకే చాలా హామీలు ఇవ్వడం జరిగింది. నేను సీఎం అయితే పెన్షన్ రేట్ కూడా ఎక్కువ ఇస్తాము, ఇవన్నీ అమలు చేస్తాం. బహుజన రాజ్యంలో ప్రతి ఇల్లు లేని పేద మహిళ పేరు మీద 1 ఎకరం భూమి ఇస్తాం. భూమి లేని పేద మహిళ పేరు మీద 1 ఎకరం భూమి అదే మహిళ పేరు మీద రిజిస్టర్ చేస్తాం. ఇల్లు లేని మహిళ మీద 1 ఎకరం భూమి. 1 ఎకరం. 1 కోట్ల జనాభా ఉంది తెలంగాణలో. ఎంతమంది ఎకరాలు పంచుకుంటూ పోతాడు? అంటే ఇప్పుడు దోసుకున్నారు కదండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ దోసుకున్నాయి. అసైన్డ్ భూములు దోచుకుంటున్నాయి. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు అవన్నీ కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి పంచుతాం. అంత ఈజీ కాదు కదా మేడం అవి. అవుతుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ద వే. యా, ఐ అండర్స్టూడ్. బట్ ఏమంటున్నా అంటే మేడం 1 ఎకరం అంటే సాధ్యం కాదు. నాకు తెలిసిన వరకైతే సాధ్యం కాదు. మీకు తెలిసి అవుతుందేమో. అవుతుంది. మేము చేసి చూపిస్తాం. మా రాజ్యంలో బహుజన రాజ్యంలో చేసి చూపిస్తాం. అంటే బహుజన రాజ్యం బీఎస్పీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకుంటారా మీరు? వస్తుంది. 100%, 100కు 200% పక్కా వస్తుంది. తెలంగాణలో బీఎస్పీకి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు? ఎమ్మెల్యే క్యాండిడేట్స్ 119కి 119 ఉన్నారు. 119 మంది అభ్యర్థులు ఉన్నారు పక్క. మరి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ తిరుగుతారు? ప్రతి కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయిపోయింది, ప్రతి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మరి మీ బీఎస్పీ కనిపించలేదు. కొన్ని ఫోకస్ కావాల్సిన చోట్లనే ఫోకస్ అవుతాం. కానీ చాప కింద నీరులాగా ఉద్యమం అనేది పోతూనే ఉంది. అంటే సార్ పక్క ఈ ఎన్నికల్లో ఆర్ఎస్పీ సీఎం పక్కా అంటారు మీరు? ఇన్ని ఏండ్ల బీఎస్పీ చరిత్రలో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన చరిత్ర లేదు. అంటే ఆర్ఎస్పీ అన్నగారికి అంత చరిష్మా అంత ఉంది కాబట్టే
మాయావతి మేడం గారు ప్రకటించారు. అంటే బీఎస్పీ పార్టీ కూడా చాలా మందికి కొంతమందికి అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఎప్పటి నుంచో బీఎస్పీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళని జరిపిన తర్వాత ఏదైతే ఆర్ఎస్ వీళ్ళు వచ్చిన కొద్ది రోజులనే రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చింది, దాని తర్వాత సీఎం క్యాండిడేట్ కూడా ఆయననే పెట్టింది. అంటే ముందున్న పరిస్థితి ఏమి కావాలి మరి? అంటే ఒక్కటి గమనించండి బ్రదర్, వాళ్ళకేం అన్యాయం కాదు, వాళ్ళు చేసిర్రు, వాళ్ళ చేతనైనంతలా చేసిర్రు. ఒక చరిస్మా ఉన్న నాయకుడు వచ్చిండు, ప్రజలు కోరుకుంటున్న నాయకుడు, ప్రజల్లోకి వెళ్తే ఆయనకున్న ఆదరణ చూసి మాయావతి మేడం గారు కల్లారా చూసిర్రు. ఎప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో ఆయనకు ఆర్ఎస్పీ అన్నగారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ ఆర్ఎస్పీ అన్నకు కూడా తెలియదు. అంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఆమె ప్రకటించిర్రు. ఇప్పుడు ఆమె ఏళ్ళ తరబడి నుంచి ఉంటున్నారు అని అన్నావు, అందరినీ చూసుకుంటూ వచ్చిన ఆమెనే కదా, మరి ఈయననే ఎందుకు ప్రకటించాలి? అంటే దెర్ ఈజ్ సంథింగ్, అందుకే ప్రకటించారు కదా. అంతే అంటారు, ఏదో ఉంది అందుకోసం సంథింగ్ ఇస్ దేర్. అంటే నేనేమంటున్నా అంటే బ్రదర్, ఇప్పుడు మన ఆర్ఎస్పీ అన్నగారు గురుకులాలకు సెక్రటరీగా ఒక 9 సంవత్సరాలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిండు. అగ్గి పెట్టే కూడా దొరకని ఊరు నుంచి అమ్మాయిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండు. అంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, వడ్డించేటోడు మనోడైతే బంతిలో ఏడున్నా మంచి మంచి ముక్కలు వేస్తాడు. అవునా? ఏదైనా ఫంక్షన్కి పోయినావు అనుకో, పెళ్ళికో పేరెంట్ అనుకో దేనికో, వడ్డించేటోడు మనోడు, మన చుట్టాలు ఎవడు, అరే మన అక్కు ఉందిరారా అంటాడు. అట్లనే సేమ్ ఇది కూడా. ఇప్పుడు బహుజనుల గురించి 6.5 సంవత్సరాల తన సర్వీస్ను త్యాగం చేసి వచ్చిండు. ఎవరి గురించి వచ్చిండు? ఆయన బ్రతకలేకనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల బడ్జెట్ ఇచ్చిర్రు అనుకో గురుకులాలలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు 100 కోట్ల బడ్జెట్నే నీకు అంత ప్రపంచానికి ఆదర్శంగా నింపితే, నీకు ఈ రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇంకెంత ఆదర్శంగా నిలుపుతాడు రాష్ట్రాన్ని? ప్రజలు అర్థం చేసుకుంటారు అంటారు. అర్థం చేసుకుంటారు, కంపల్సరీ అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ పోయినా జన నీరాజనం ఆర్ఎస్పీ అన్న గారికి. అంటే పైసలు ఇచ్చి జనాలు పిలుస్తారని చెప్పి. మా దగ్గర పైసలే లేవండి, పైసలే లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో XYZ ఊరికి వెళ్ళినాం, కూలీ తల్లులే బిడ్డ ఇదిగో ఈ 100 రూపాయలు నేను దారి ఖర్చులకు దేనికో అయితే వాళ్ళు ఇచ్చినాయే అంతే. అంటే రిటర్న్ మీకు పైసలు ఇచ్చి ఎస్ ఓట్ దేవ్ నోట్ కాన్షీరామ్ గారు ఆనాడు స్టార్ట్ చేసిన నినాదమే ఇప్పటి వరకు కూడా పనిచేస్తుంది. అంటే ఓటుకి 300, 400, 500, 1000 రూపాయలు వాళ్ళు మాకు ఇస్తున్నారండి, వాళ్ళకి తోచినంత మాకు ఇస్తున్నారు. మీ ఉద్యమాన్ని నడపండి, పేద ప్రజల గురించి పని చేయండి, ఈ దొంగ నాయకుల్ని తరిమి కొట్టండి అని ఇస్తున్నారు. అంటే 0 బడ్జెట్ తోనే మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీఎం అవుతారని చెప్పి మీరు గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. అవునండి. త్వరలో ఆర్ఎస్పీ గారు కాంగ్రెస్ పార్టీని నిలీనం చేయబోతున్నాడు. ఈ అగ్రకుల పార్టీలు సృష్టించిన ఒక ప్రాపగాండా అంతే. అస్సలు అది 0.001 కూడా కరెక్ట్ కాదు.